ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఒక విమానం ఎగరాలన్నా, ఒక ఎలక్ట్రిక్ వాహనం తయారవ్వాలన్నా, ఒక డిఫెన్స్ మిసైల్ పనిచేయాలన్నా వాటి వెనుక అత్యంత ఖచ్చితత్వంతో తయారైన చిన్న చిన్న భాగాలు ఉంటాయి. వాటిని మనం ప్రెసిషన్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ అంటాం. ఈ ప్రెసిషన్ ఇంజనీరింగ్ అంటే మైక్రాన్ లెవెల్లో ఖచ్చితత్వంతో మిషన్ పార్ట్, ఆటోమొబైల్ కంపోనెంట్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, సెమీ కండక్టర్, మెడికల్ డివైజెస్ వంటి రంగాలకు అవసరమైన హై క్వాలిటీ ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమ అన్నమాట. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చైనా +1, మేక్ ఇన్ ఇండియా, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈవీ రెవల్యూషన్ అండ్ సెమీ కండక్టర్ తయారీపై భారీ పెట్టుబడులు వస్తున్నాయి. దీంతో భారతదేశంలోని ప్రెసిషన్ ఇంజనీరింగ్ కంపెనీలకు రాబోయే సంవత్సరాల్లో మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనం ఈ రోజు ఈ వీడియోలో 5 స్ట్రాంగెస్ట్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ స్టాక్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. వీటిల్లో కంపెనీ ఏం చేస్తుంటుంది, భవిష్యత్తులో గ్రోత్ కి కారణాలేంటి, కంపెనీలకు ఉన్న రిస్క్ ఏంటి, అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కు వీటి యొక్క సామర్థ్యం ఎంత అన్న విషయాలను సింపుల్ గా మాట్లాడుకుందాం. వీడియోను ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లు కూడా తెలియజేయండి. మన ఈ లిస్ట్ లో మొట్టమొదటి స్టాక్ యూనిమెక్ ఏరోస్పేస్ అండి. అసలు వీళ్ళు ఏం చేస్తారంటే ఏరోస్పేస్, డిఫెన్స్, పవర్ జనరేషన్ అలాగే సెమీ కండక్టర్ సెక్టర్ కి అవసరమైన ఏరో టూలింగ్, కాంప్లెక్స్ ప్రెసిషన్ కాంపోనెంట్స్ ఇంకా మెకానికల్ అసెంబ్లీస్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన బెంగళూరులోని పీనియాలో ఉంది. ఈ కంపెనీ ప్రొడక్ట్ ఎందుకు అంత స్పెషల్ అంటే ఫ్రెండ్స్, వీళ్ళు ఫాలో అయ్యే హై మిక్ లో వాల్యూమ్ డిజైన్ వల్లే. అంటే ఏదో క్వాంటిటీ పెంచేసి గుట్టలుగా కాకుండా చాలా కాంప్లెక్స్ గా ఉండే వస్తువులను అత్యంత హై ప్రెసిషన్ తో తయారు చేస్తారు. ఈ ఫీచర్ వల్లనే యూనిమెక్ ఇన్నేళ్లుగా అద్భుతమైన స్టెల్లర్ మార్జిన్స్ ని ఎంజాయ్ చేస్తుంది. యూనిమెక్ ఏరోస్పేస్ కి FY26 అనేది ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఇయర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళ ఫోకస్ అంతా న్యూ ఫెసిలిటీస్ ద్వారా తమ కెపాసిటీని ఎక్స్పాండ్ చేయడం, హై వాల్యూ ఇంజిన్ టూలింగ్ ఆపరేషన్స్ ని మరింత స్కేల్ చేయడం మీద ఉంది. పెరుగుతున్న ఈ ప్రెసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ లో తమ కస్టమర్ బేస్ ని, ఆర్డర్ బుక్ ని బాగా స్ట్రెంగ్థెన్ చేసుకుంటున్నారు. బయట ఇండస్ట్రీ ట్రెండ్స్ కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తున్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ ఇప్పుడు తమ ప్రొడక్షన్ సైకిల్ ని స్పీడప్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఫ్రెండ్స్, ఎయిర్ బస్ కంపెనీ తమ అసెంబ్లీ లైన్స్ ని భారీగా ర్యాంప్ అప్ చేస్తుంది. ప్రస్తుతం నెలకు 60 యూనిట్స్ తయారు చేస్తుంటే 2027 నాటికి దాన్ని 75 A320 ఫ్యామిలీ ఎయిర్ క్రాఫ్ట్స్ పర్ మంత్ కి పెంచాలని టార్గెట్ గా పెట్టుకుంది. అలాగే లీప్ ఇంజిన్స్ కూడా సూపర్ గా స్కేల్ అవుతున్నాయి. లాస్ట్ క్వార్టర్ లో ఏకంగా 500 ఇంజిన్లు డెలివరీ అయినాయి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే 40% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అన్నమాట. ఈ గ్రోత్ అంతా కూడా వీళ్ళ టూలింగ్ సెగ్మెంట్ నుంచే వస్తుంది. వీళ్ళ టోటల్ రెవెన్యూలో 78% వాటా దీందే. బయట ఎన్ని జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ ఉన్నప్పటికీ ఇది హెల్దీ పెర్ఫార్మెన్స్ ని ఇస్తుంది. భవిష్యత్తులో దీని ప్రాస్పెక్ట్స్ కూడా చాలా బ్రైట్ గా ఉన్నాయి. కాకపోతే చిన్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్న టారిఫ్ ఎన్విరాన్మెంట్ ఇంప్లికేషన్స్ వల్ల కంపెనీ కాస్త స్లోడౌన్ ని ఫేస్ చేస్తుంది. కానీ వాళ్ళకున్న స్ట్రాంగ్ కస్టమర్ రిలేషన్షిప్, డైవర్సిఫికేషన్ వల్ల ఈ చిన్న ఫేస్ ని వాళ్ళు ఈజీగా నావిగేట్ చేస్తారని నమ్మకం ఉంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సెమీ కండక్టర్ స్పేస్ లో వీళ్ళ స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ కి సంబంధించి అప్లికేషన్స్ అన్ని దాదాపు ఫైనల్ అప్రూవల్ స్టేజ్ లో ఉన్నాయి. వీళ్ళ ప్రాసెస్ అండ్ ప్రొడక్టివిటీ డెలివరీ చూసి కస్టమర్స్ లో కూడా మంచి కాన్ఫిడెంట్ వస్తుంది. ఈ అప్రూవల్స్ కనుక సక్సెస్ అయితే భవిష్యత్తులో వీళ్ళకి భారీ స్థాయిలో పొటెన్షియల్ లాంగ్ టర్మ్ ఆర్డర్స్ రావడం గ్యారంటీ. కరెంట్ మార్కెట్ లిఫ్ట్ స్టాక్ 1088 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ ఐడెంటిటీ స్టాక్ 20% కరెక్షన్ జరిగింది. మన ఈ లిస్ట్ లో రెండో స్టాక్ ఏక్వస్ అండి. ఈ ఏక్వస్ అనేది వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్. వీళ్ళకు ప్రధానంగా ఏరోస్పేస్ సెగ్మెంట్ అండ్ కన్స్యూమర్ సెగ్మెంట్ లో అద్భుతమైన మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ ఉన్నాయి. తమ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ ని లివరేజ్ చేసుకుని కంపెనీ కొత్త బిజినెస్ సెగ్మెంట్ లో కూడా ఈజీగా ఎంటర్ అవ్వగలుగుతుంది. ఫ్రెండ్స్, వీళ్ళ పోర్ట్ఫోలియో చూస్తే సర్ప్రైజ్ అవుతారు. వీళ్ళ ఏరోస్పేస్ క్లయింట్స్ కోసం ఇంజిన్ సిస్టమ్స్, ల్యాండింగ్ సిస్టమ్స్, కార్గో అండ్ ఇంటీరియర్ స్ట్రక్చర్స్, అసెంబ్లీస్ అండ్ టర్నింగ్ విభాగాల్లో ఏకంగా 5000 పైగా డిస్టింక్ట్ ప్రొడక్ట్స్ వీళ్ళు తయారు చేస్తున్నారు. అంతేకాకుండా తమ కన్స్యూమర్ క్లయింట్స్ కోసం కన్స్యూమర్ ఎలక్ట్రానిక్, ప్లాస్టిక్స్ అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ లో కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఈ కంపెనీ కర్ణాటకలో 3 మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ లో తమ యూనిట్స్ ని ఆపరేట్ చేస్తుంది. వీటితో పాటు ఫ్రాన్స్ అండ్ US లో కూడా 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ వీళ్ళకు ఉన్నాయి. ఇక కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే, ఏక్వస్ స్టాక్ మార్కెట్ లో రీసెంట్ గా లిస్ట్ అయిన కంపెనీ. ప్రస్తుతం ఇది ఒక లాస్ మేకింగ్ ఎంటిటీగా ఉంది. గత 3 ఏళ్లలో చూసుకుంటే కంపెనీ రెవెన్యూ కేవలం 15% CAGR తో గ్రో అయింది. కానీ ఇక్కడ ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, వీళ్ళ బుక్స్ లో డెట్ చాలా తక్కువ ఉంది. వీళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో కేవలం 0.47 గా ఉంది. మన ఇండియాలో ఒకే సింగిల్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లో ఆపరేట్ చేస్తూ ఏరోస్పేస్ సెగ్మెంట్ లో ఫుల్లీ వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ ని ఆఫర్ చేస్తున్న ఒకే ఒక ప్రెసిషన్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ ఏక్వస్. గత కొన్నేళ్లుగా కంపెనీ ఒక మంచి స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకుందండి. అదేంటంటే తక్కువ వాల్యూ ఉండే లోయర్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ తమ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ లోపల అండ్ బయట ఉన్న థర్డ్ పార్టీ సబ్ కాంట్రాక్ట్స్ కి సెలెక్టివ్ గా అవుట్ సోర్సింగ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏక్వస్ ఇప్పుడు మరింత కాంప్లెక్స్ అండ్ హయ్యర్ వాల్యూ కాంపోనెంట్స్ ని ప్రొడ్యూస్ చేయడం పైన కాన్సన్ట్రేట్ చేయగలుగుతుంది. వీళ్ళ తమ 3 యాక్సెస్ అండ్ 4 యాక్సెస్ మిషనరీ కెపాసిటీని అలాగే కంటిన్యూ చేస్తున్నప్పటికీ ఫ్యూచర్ లో వాల్యూ చైన్ లో ఇంకా పైకి ఎదగడానికి తమ ఫోకస్ అంతా కూడా 5 యాక్సెస్ మిషనింగ్ కేపబిలిటీస్ ని ఎక్స్పాండ్ చేయడం పైనే పెట్టారు. దానికి తోడు తమకున్న ఎగ్జిస్టింగ్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ ని లెవరేజ్ చేసుకుని ఏరో
ఏరోస్పేస్ సెగ్మెంట్ లో కొత్త రిలేషన్షిప్స్ ని డెవలప్ చేస్తూ తమ కస్టమర్ బేస్ ని డైవర్సిఫై చేయాలని కంపెనీ ఏం చేస్తుంది. ఈ కంపెనీ ఏరోస్పేస్ సెగ్మెంట్ లో వివిధ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లీ ప్రోగ్రామ్స్ కింద తమ ఏరోస్పేస్ కస్టమర్స్ కోసం ఏకంగా 4,500 పైగా ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేసింది. ఇందులో సింగిల్ ఎసైల్ అంటే A220, A320, P737 లాంటివి అండ్ లాంగ్ రేంజ్ A330, A350, P777, P787 కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని చూస్తుంటే కంపెనీ ఫ్యూచర్ కు చాలా బాగా కలిసి వచ్చే అంశాలని చెప్పొచ్చు. దానికి తోడు వీళ్ళకి తమ IPO ప్రొసీడ్స్ ద్వారా ఉన్న కొద్దిపాటి డెట్ ని కూడా రీపే చేసే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మనం వీళ్ళ నుండి ఒక బెటర్ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ ని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 238 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయిన స్టాక్ జస్ట్ 2.58% మాత్రమే కరెక్షన్ జరిగింది. ఫ్రెండ్స్, మన లిస్ట్ లో మూడో స్టాక్ హర్ష ఇంజనీర్స్ అండి. ఈ కంపెనీ వరల్డ్ వైడ్ గా ఉన్న తమ కస్టమర్స్ కి హై ప్రెసిషన్ ఇంజనీర్డ్ కాంపోనెంట్స్ అండ్ ప్రెసిషన్ బేరింగ్ కేజెస్ ని ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేయడంలో ఒక లీడింగ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. మన ఇండియాలో చూసుకుంటే ప్రెసిషన్ బేరింగ్ కేజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో ఇదే లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ కూడా. వీళ్ళకి ఏకంగా 50-60% డొమెస్టిక్ మార్కెట్ షేర్ ఉందంటే వీళ్ళ రేంజ్ ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. వరల్డ్ వైడ్ గా వివిధ లొకేషన్స్ లో వీళ్ళకు స్ట్రాటజికల్లీ లొకేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అండ్ వేరియస్ వేర్ హౌసెస్ ఉన్నాయి. అంతేకాదు 5 కాంటినెంట్స్ పైగా విస్తరించి ఉన్న 25 కంట్రీస్ కి ఈ కంపెనీ తమ ప్రొడక్ట్స్ ని సప్లై చేస్తుంది. ఇన్ఫాక్ట్ ప్రపంచంలో ఉన్న టాప్ 6 గ్లోబల్ బేరింగ్ మ్యానుఫ్యాక్చర్ అందరికీ హర్ష ఇంజనీర్స్ తమ ప్రొడక్ట్స్ ని సప్లై చేస్తుంది. ఇక వీళ్ళ ఫైనాన్షియల్ విషయానికి వస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.7% ఉంది, ROCE 14.3% ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14.7%, డెట్ టు ఈక్విటీ అయితే జస్ట్ 0.27 ఉంది. ఈ కంపెనీకి హీల్ అనే ఒక హోల్ ఓన్డ్ సబ్సిడరీ కూడా ఉంది. వీళ్ళు రీసెంట్లీ 3.5 బిలియన్ అంటే 350 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అవుట్లే తో ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ని కూడా సెటప్ చేశారు. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఫెసిలిటీ ఇప్పుడు ఆపరేషనల్ గా కూడా ఉంది. ఫ్రెండ్స్, ఓవరాల్ గా చెప్పాలంటే వీళ్ళకున్న జియోగ్రాఫికల్ డైవర్సిఫైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అండ్ బేరింగ్ ఇండస్ట్రీలోని రెప్యూటెడ్ క్లయింట్ల తో వీళ్ళకున్న లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ రాబోయే రోజుల్లో కంపెనీకి ఒక అద్భుతమైన లాంగ్ టర్మ్ గ్రోత్ ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాయని చెప్పొచ్చు. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 410 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయిన స్టాక్ 12.5% కరెక్షన్ జరిగింది. మన ఈ లిస్ట్ లో నాలుగో స్టాక్ ఎంటార్ టెక్నాలజీస్ అండి. గతంలో చాలా సార్లు ఈ స్టాక్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇండియాలో అత్యంత ప్రెస్టీజియస్ స్పేస్ ప్రోగ్రామ్స్ ని ముందుకు నడిపించే రాకెట్ ఇంజిన్ దగ్గర నుండి ఏరోస్పేస్ సిస్టమ్స్ కి ఎంతో క్రిటికల్ అయిన ఇంటిగ్రేట్ అసెంబ్లీ వరకు మన ఎంటార్ టెక్నాలజీస్ ఇన్నేళ్లుగా ఇండియా యొక్క స్పేస్, సివిలియన్, న్యూక్లియర్ అండ్ క్లీన్ ఎనర్జీ సెక్టార్స్ ని అద్భుతంగా సపోర్ట్ చేస్తూ వస్తుంది. మన హైదరాబాద్ బేస్డ్ ఈ కంపెనీ ముఖ్యంగా డిఫెన్స్, ఏరోస్పేస్, న్యూక్లియర్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎనర్జీ అప్లికేషన్స్ కోసం హై ప్రిసిషన్ ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. వీళ్ళ ప్రొడక్ట్ లిస్ట్ లో ఫ్యూయల్ సెల్ అసెంబ్లీస్, బాల్ స్క్రూస్, రాకెట్ కాంపోనెంట్స్ అండ్ వాటర్ లూబ్రికేటెడ్ బేరింగ్స్ లాంటివి ఉంటాయి. ఇవన్నీ ఎలాంటి సిస్టమ్స్ లో వాడతారంటే ఫ్రెండ్స్, ఎక్కడైతే అసలు ఫెయిల్యూర్ అనే మాట వినిపించకూడదు అటువంటి వాటిలో వాడే అత్యంత క్రిటికల్ పార్ట్స్ అన్నమాట. అసలు ఎంటార్ టెక్నాలజీస్ ని మిగతా కంపెనీల నుండి ఏది ప్రత్యేకంగా నిలబెడుతుంది అంటే ఫ్రెండ్స్, వీళ్ళు తయారు చేసే వస్తువుల యొక్క కాంప్లెక్సిటీ. ఇవి ఎక్కడ పెడితే అక్కడ ఈజీగా దొరికే ఆఫ్ ద షెల్ఫ్ ప్రొడక్ట్స్ కావు. వీటిని తయారు చేయడానికి డీప్ ఇంజనీరింగ్ కేపబిలిటీస్, లాంగ్ క్వాలిఫికేషన్ సైకిల్స్ తో పాటు ఇస్రో, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండ్ ఇంటర్నేషనల్ క్లీన్ ఎనర్జీ కంపెనీస్ లాంటి బడా బడా క్లయింట్స్ తో ట్రస్టెడ్ రిలేషన్షిప్స్ ఉండటం కూడా చాలా ముఖ్యం. ఇక ఎంటార్ ఫైనాన్షియల్ విషయానికి వస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.6%, ROCE 15.2%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 19.5%, డెట్ టు ఈక్విటీ 0.46 ఉంది. తమ చేతిలో ఉన్న ఆర్డర్స్ ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయగలన్న కాన్ఫిడెన్స్ తో వీళ్ళు మేనేజ్మెంట్ FY27 రెవెన్యూ గైడెన్స్ ని ఏకంగా 50-80% రెవెన్యూ గ్రోత్ పెంచింది. దానికి తోడు ఎబిటా మార్జిన్స్ కూడా అరౌండ్ 24% ఉంటాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, క్లీన్ ఎనర్జీ సెక్టార్ లో వీళ్ళు ప్లాన్ చేసిన ఇనీషియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కెపాసిటీస్ ఇప్పటికే సక్సెస్ఫుల్ గా కమిషన్ అయిపోయింది. దీనికి అదనంగా వీళ్ళు కొత్త ఆయిల్ అండ్ గ్యాస్ ప్లాంట్ కూడా సెప్టెంబర్ నాటికి కమిషన్ కాబోతుంది. చివరగా వీళ్ళ ఆర్డర్ బుక్ చూస్తే FY26 ముగిసే సమయానికి ఎంటార్ యొక్క క్లోజింగ్ ఆర్డర్ బుక్ 25.8 బిలియన్ అంటే 2,580 కోట్లు అనమాట. అయితే మేనేజ్మెంట్ ఎస్టిమేషన్ ప్రకారం FY27 ఎండ్ నాటికి వీళ్ళ క్లోజింగ్ ఆర్డర్ బుక్ ఇంకా భారీగా పెరిగి ఏకంగా 50 బిలియన్ అంటే 5,000 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ అరౌండ్ 7,570 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయిన స్టాక్ 13.1% కరెక్షన్ జరిగింది. మన ఈ లిస్ట్ లో ఐదోది అండ్ చివరి స్టాక్ అండి అమేయ ప్రెసిషన్ ఇంజనీర్స్. ఈ కంపెనీ ప్రధానంగా పంప్ అండ్ వాల్వ్ కాంపోనెంట్స్, అలాగే షాఫ్ట్, స్టెమ్స్, ఓవర్లేస్, ప్రెసిషన్ ట్రిమ్ పార్ట్స్ అండ్ అసెంబ్లీస్ లాంటి ఇతర ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అవసరమైనప్పుడు కస్టమర్ వర్క్ లోడ్స్ ని పర్ఫెక్ట్ గా మేనేజ్ చేయడానికి వీళ్ళు బయట ఉండే మెషినరీ సబ్ కాంట్రాక్టర్స్ తో కూడా కొలాబరేట్ అవుతారు. అమేయకి పూణేలో 68,000 స్క్వేర్ ఫీట్ భారీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఇందులో టర్నింగ్, గ్రిండింగ్, మిల్లింగ్, డ్రిల్లింగ్, హార్డ్ ఫేసింగ్ అండ్ ఓవర్లే లాంటి పనుల కోసం అద్భుతమైన ఇన్హౌస్ కేపబిలిటీస్ వీళ్ళ సొంతం. ఈ కంపెనీకి వచ్చే రెవెన్యూలో మెజారిటీ భాగం ఎక్స్పోర్ట్స్ నుండి వస్తుందంటే వీళ్ళ రేంజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ క్లయింట్స్ రోస్టర్
ఇన్వెస్టర్స్ చూస్తే ఫ్రెండ్స్ అడామ్స్ ఆర్మట్యూరెన్, జిఎంబిహెచ్ అండ్ కో, క్రేన్ గ్రూప్, ఫ్లోసర్వ్ గ్రూప్, సుజలార్ పంప్స్, ట్రిలియం ఫ్లో టెక్నాలజీస్, కేఎస్పి పంప్స్ లాంటి గ్లోబల్ దిగ్గజాలతో పాటు మన ఇండియాకి చెందిన డిఆర్డిఓ కూడా ఉండటం విశేషం. ఇక కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.5%, ROCE 25.3%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 18.9% అండ్ డెట్ టు ఈక్విటీ అయితే ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ 0.0 మాత్రమే ఉంది. వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ అండ్ సేల్స్ పరంగా చూసుకుంటే కంపెనీ FY26 అనేది ఒక పెద్ద రికార్డ్ ఇయర్ అని చెప్పొచ్చు. గోయింగ్ ఫార్వర్డ్ రాబోయే రోజుల్లో డిఫెన్స్ సెగ్మెంట్ లో మంచి ట్రాక్షన్ వస్తుందని కంపెనీ మేనేజ్మెంట్ యాంటిసిపేట్ చేస్తుంది. వీటన్నిటికి మించి బెస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ కంపెనీ పూర్తిగా డెట్ ఫ్రీ, అంటే ఒక్క రూపాయి కూడా అప్పు లేదు. ఇది రాబోయే రోజుల్లో వీళ్ళ మార్జిన్స్ అండ్ క్యాష్ ఫ్లోస్ పైన చాలా పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నట్లో ఎలాంటి సందేహం లేదు. కరెంట్ మార్కెట్ లిమిట్ స్టాక్ 106 రూపీస్ అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయింది స్టాక్ 17.5% కరెక్షన్ జరిగింది. ఫ్రెండ్స్ చివరిగా ఒక మాట అండి, ఒక పనిని ఎప్పుడు తప్పు లేకుండా పర్ఫెక్ట్ గా చేస్తుంది అనే ఒక మంచి రెప్యుటేషన్ తెచ్చుకున్న ఒక కంపెనీ కేవలం ఒక కాంట్రాక్ట్ తో మాత్రమే గెలుచుకుని ఆగిపోదు. అది ఒకదాని తర్వాత ఒకటిగా కాంట్రాక్ట్స్ ని విన్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఏరోస్పేస్, డిఫెన్స్ లేదా మెడికల్ డివైజెస్ లాంటి సెక్టార్స్ లో ఒక న్యూ లేదా అన్ప్రూవెన్ సప్లయర్ కి స్విచ్ అయ్యే రిస్క్ ని ఏ బయరు కూడా తీసుకోవడానికి ఇష్టపడరు. కస్టమర్స్ తో ఉండే ఆ స్టిక్నెస్ వీళ్ళకి అసలైన మోట్ అడ్వాంటేజ్ అన్నమాట. నిజం చెప్పాలంటే ఒక కొత్త ఫ్యాక్టరీని కట్టడం కంటే ఇలాంటి నమ్మకాన్ని బిల్డ్ చేయడం చాలా కష్టం. కానీ ఇక్కడ ఒక విషయం మనం నోట్ చేసుకోవాలండి, ఇంత హై ప్రెసిషన్ ఉన్నంత మాత్రాన ఈ స్టాక్స్ అన్ని కూడా ఖచ్చితంగా లాభాలు ఇస్తాయని కాదు. ఈ ప్రెసిషన్ ఇంజనీరింగ్ అనేది చాలా క్యాపిటల్ హంగ్రీ బిజినెస్. వీళ్ళ ఆర్డర్ బుక్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు, అప్పుడప్పుడు కాస్త లంపీగా ఉండొచ్చు. ఇక రాబోయే 10 ఏళ్ల పాటు అంతా ఫ్లాలెస్ గా అద్భుతంగా జరుగుతుందని ముందే ఊహించి ఫిక్స్ అయిన వాల్యుయేషన్ దగ్గర మీరు స్టాక్ కొంటే ఫ్యూచర్ లో ఏ చిన్న తప్పు జరిగినా తట్టుకోవడానికి ఎలాంటి రూమ్ ఉండదు, అంటే భారీ నష్టాలు రావచ్చు. ఈ సెక్టార్ కున్న గ్రోత్ టైల్ విండ్స్ నిజమే, కానీ మనకు ఏ నేమ్స్ అయితే చాలా ఎక్సైటింగ్ గా కనిపిస్తాయో అవే తమ రియల్ ఎగ్జిక్యూషన్ కంటే అంటే ముందే అంచనాలను భారీగా పెంచేసిన కంపెనీలే ఉండొచ్చు. కాబట్టి ఇన్వెస్టర్ గా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునే ముందు ఖచ్చితంగా కంపెనీ యొక్క ఫండమెంటల్స్, కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ వాల్యుయేషన్స్ లాంటి కీ ఫ్యాక్టర్స్ ని జాగ్రత్తగా ఎవాల్యుయేట్ చేసి మీ స్వంత డ్యూ డిలిజెన్స్ తో రీసెర్చ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. హ్యాపీ ఇన్వెస్టింగ్.